కురుక్షేత్ర యుద్ధభూమిపై ఉదయ సూర్యుడు ఉదయించగా రెండు మహాసైన్యాలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలబడ్డాయి. పాండవుల తరపున యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు తన రథంపై నిలబడి తన ఎదుట ఉన్నవారు తన బంధువులు, గురువులు, స్నేహితులు అని గుర్తించి మనసులో కలతకు గురయ్యాడు. యుద్ధం చెయ్యడం ధర్మమా లేక వీరిని చంపడం పాపమా అనే సందేహంతో అతని చేతులు కంపించాయి. గాంధీవాన్ని కింద పడేశాడు. అప్పుడు అతని రథసారథి అయిన శ్రీకృష్ణుడు ప్రశాంతంగా అతనికి జీవితం, ధర్మం, కర్తవ్యంపై మహత్తరమైన జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడు. ఆయన చెప్పినదేమిటంటే, ఈ శరీరం నశించేది కాని ఆత్మ అమరమైనది. అది జననం, మరణం అనే చక్రంలో మారుతూ ఉంటుంది కాని అసలు నశించదు. కాబట్టి మనిషి తన కర్తవ్యాన్ని ఫలితాలపై ఆశ లేకుండా చెయ్యాలి. అదే కర్మయోగం. మనస్సును అదుపులో ఉంచి భక్తితో దేవునిపై నమ్మకం ఉంచితే నిజమైన శాంతి లభిస్తుందని ఆయన ఉపదేశించాడు. తర్వాత కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపించి ఈ సృష్టి అంతా తనలోనే ఉన్నదని తెలియజేశాడు. ఆ దివ్యరూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి తన సందేహాలు తొలగించుకుని ధైర్యంతో తన కర్తవ్యాన్ని స్వీకరించాడు. మళ్లీ గాంధీవాన్ని ఎత్తుకుని ధర్మం కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ విధంగా భగవద్గీత మనిషికి ధర్మం, భక్తి, జ్ఞానం మరియు కర్తవ్యంపై మార్గదర్శకత్వం ఇచ్చే శాశ్వత సత్యంగా నిలిచింది.